హాయ్ అండి, మనలో చాలామంది కాళ్ళు పగుల సమస్యతో బాధపడుతున్నాం కదా. సో అలాంటి వాళ్ళకండి ఎటువంటి క్రీములు వాడకుండా యాపిల్ వెనిగర్ యూజ్ చేస్తూ మన కాళ్ళ పగుళ్ళు అనేది ఏ విధంగా నివారించుకోవచ్చు అన్నది ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను ఇక్కడ కాళ్ళు పగిలినవి చూసారా, పగిలిన పాదాలు వెనక తన మడమల దగ్గర బాగా ఎక్కువగా పగులుతాయండి. ఆడవాళ్ళకి ఎవరికైనా సరే, ఆడవాళ్ళని కాదు మగవాళ్ళకి కూడా పగులుతుంటాయి వెయిట్ ఎక్కువ అవడం వల్ల. సో కొన్ని కారణాల వల్ల ఇలా పగులుతుంటాయి కదా. సో అలా పగిలిన వాళ్ళని ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అన్నది 2 విధాలుగా చూపిస్తానండి నేను. సో మొదటిది లైట్గా పగిలిన వాళ్ళ గురించి ఇది చూపిస్తాను ఫస్ట్. తర్వాత పైన ఇలా బ్లాక్గా ఉండేది కూడా ఎలా క్లియర్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నేను చూపించబోయేది కింద మడమల వరకు పగిలిన వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను. సో నేను ఇక్కడ ఆర్గానిక్ యాపిల్ వెనిగర్ అండి. సో చూసారా, ఆర్గానిక్ అది నేను ఇక్కడ తీసుకున్నాను. నాకు ఇక్కడ ఇది ఎక్కడైనా మనకి అవైలబుల్లో దొరుకుతుంది. సో యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా. సో దీన్ని ఒక బౌల్లోకి ఒక 3 to 4 స్పూన్స్ వరకు నేను తీసుకున్నాను అండి. సో తీసుకొని ఒక కాటన్ తీసుకొని నాకు ఎక్కడైతే కాళ్ళు పగుళ్ళు అయితే పగిలినాయో సో ఆ దగ్గర నేను ఇలా ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను పగిలిన చుట్టూ. సో ఇలా కాళ్ళ మడమల చుట్టూ ఎక్కడైతే పగిలినాయో సో అలా ఈ విధంగా ఫుల్గా అప్లై చేసుకుంటూ ఉండాలండి. సో ఇది అప్లై చేస్తూ 2 to 3 టైమ్స్ ఇలాగే అప్లై చేయాలండి. జస్ట్ ఒక 10 minutesకి ఈ విధంగా ఆరిపోతుంది. సో మళ్ళీ అగైన్ అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇలా అప్లై చేసుకుంటూ 2 పాదాలకు కూడా అప్లై చేసుకోండి. సో చక్కగా ఒక 15 minutesలో అయితే క్లియర్ అయిపోతుందండి ఇది. సో ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇలా ఫుల్గా 2 పాదాలకు అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత చూసారా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా అది ఆరిన తర్వాత ఇలా మనం చేతితో రఫ్ చేస్తే పౌడర్గా రాలిపోతుందండి. ఆ పైకి మనకి పగుళ్ళు వచ్చేస్తాయి కదా, ఆ స్కిన్ అన్నదంతా బయటికి పౌడర్లా వచ్చేస్తుంది అనమాట. అదంతా ఎక్స్ట్రా మట్టి అది పట్టి ఉంటుంది కదా, పాచేది. సో అదంతా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిసేపు ఇలా రఫ్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక రకమైన పద్ధతి. సో సెకండ్ పద్ధతి కూడా నేను ఏ విధంగా చేసుకోవాలన్నది నేను వీడియోలో చూపిస్తాను. సో ఇది చూడండి. సో ఇక్కడ సెకండ్ పద్ధతిలో నేను ఒక బౌల్లో ఒక 2 liters అండి కూల్ వాటరే తీసుకున్నాను, హాట్ వాటర్ కాదు. అందులో 1 cup యాపిల్ వెనిగర్ వేసుకున్నాను, ఇదే ఆర్గానిక్ది. సో అందులో ఒక 15 to 20 minutes ఇలాగా మన పాదాలను అయితే ఇలా వాటర్లో సోక్ చేసుకొని కొంతసేపు ఉంచుకోవాలి. సో ఆ విధంగా ఉంచుకున్న తర్వాత మన పాదాల పైన ఏర్పడిన మురికి కూడా పోతుందండి ఇది. సో ఇలా 15 minutes అయిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఇది 15 minutes ఉంచుకున్నాను. వీడియోలో అంత టైం ఉండదు కాబట్టి ఇలా జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు. సో అలా క్లీన్ చేసుకున్నాను. సో ఇది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా నాకు అక్కడ క్రాక్స్ అయితే పోయినాయి. చూసారా అక్కడ ఏమీ కనిపించట్లేదు, క్రాక్స్ అనేది చాలా నీట్గా వెంటనే పోతాయండి. ఇది చాలా ఈజీ మెథడ్. ఎటువంటి క్రీమ్స్ ఎటువంటి ఏమీ యూజ్ చేయక్కర్లేదు. సో ఇలా చూసారా బటన్ వేలు దగ్గర కూడా అక్కడ ఎటువంటి పగుళ్ళు లేవు. నేను ఫస్ట్ చూపించినప్పుడు చూసారా కాలంతా ఎంత పగుళ్ళు ఉన్నాయో. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను లైట్గా ఎటువంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయలేదండి, లైట్గా కోకోనట్ ఆయిలే తీసుకున్నాను. సో అది ఈ విధంగా కాలుకి ఫుల్గా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే చూసారా ఎంత నీట్గా ఉన్నాయో కాళ్ళు. సో కాళ్ళు పగుళ్ళు అనేది చాలా నీట్గా ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు యాపిల్ వెనిగర్తో. ఎటువంటి క్రీమ్స్ కానీ ఎటువంటి ఏవి యూజ్ చేయక్కర్లేదండి. మన ఇంట్లోనే హ్యాపీగా 10 to 15 minutesలో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.